The Lord gives us everything for us to enjoy. ప్రభు మనము అనుభవించి ఆనందించే నిమిత్తం సమస్తమును అనుగ్రహించనయ్యున్నారు. He gives all things for us to enjoy. మనము అనుభవించి ఆనందించే నిమిత్తం సమస్తమును అనుగ్రహిస్తారు. He will not hold any good thing. ఆయన ఏ మంచి ఈవిని ఇవ్వకుండా ఆపుకోరు. Yes, the goodness of God will come upon you tonight also. ఈ రాత్రి కూడా దేవుని యొక్క మంచితనము మేలు మీ మీదకి వచ్చును. Praise the Lord. దేవునికి స్తోత్రం. You've been patiently waiting for God to bless you tonight. దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని దీవించడం కోసం మీరు ఎంతో సహనముతో వేచి ఉన్నారు. May God bless you richly. దేవుడు అత్యంత సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. God is already here in our midst. దేవుడు ఇప్పటికే ఇక్కడ మన మధ్యలో ఉండి ఉన్నారు. The Bible says in His presence there is fullness of joy. బైబిల్ చెప్తుంది ఆయన సాన్నిధ్యములో సంపూర్ణమైన సంతోషము కలదు. The Lord will turn all your sorrows into joy. ప్రభు మీ దుఃఖములన్నిటిని కూడా సంతోషముగా మార్చివేస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You are not going to carry your sorrow with you. మీరు మీ విచారాల్ని మీతో మోసుకుని తిరిగి వెళ్ళబోవడం లేదు. Everything will be turned into joy. సమస్తమును కూడా ఆనందకరముగా మార్చబడతాయి. God has all treasures in Him. దేవుడు తన యొద్ద సమస్త నిధులను కలిగి ఉన్నారు. Our loving God has all the blessings with Him. మన ప్రియమైన దేవుడు సకల ఆశీర్వాదాలను ఆయనతో కలిగి ఉన్నారు. You can ask anything in His మీరు name. ఆయన నామములో దేనినైనను అడగవచ్చును. The Lord says, ask in Jesus' name. దేవుడు సెలవిస్తున్నారు, యేసు నామములో నన్ను అడగండి, And I will do నేను it. దానిని జరిగిస్తాను. As you are sitting మీరు here, ఇక్కడ కూర్చొని ఉండగా cry out to God. దేవునికి మొర్ర పెట్టండి. Mentioning the name of యేసు Jesus. నామాన్ని పేరు పెట్టి పిలవండి. The name of Jesus is sweet to us. యేసు నామం మనకు మధురమైనది. Sweeter than honey. తేనె కంటే మధురమైనది. He is so sweet to us. ఆయన మనకెంతో మధురమైన వాడు. He is such a gentleman. ఆయనంతా మృదువైన వ్యక్తి అయి ఉన్నారు. Whenever we cry unto Him, మనం ఆయనకి మొర్ర పెట్టినప్పుడెల్లను He cannot bear that. ఆయన దానిని భరించలేరు. He immediately will stop there. ఆయన వెను వెంటనే అక్కడ ఆగిపోతారు. And He will come to us. ఆయన మన చెంతకొచ్చేస్తారు. When the blind man cried unto Jesus, అంధుడు యేసునకు మొర్ర పెట్టి ఉన్నప్పుడు, Jesus, యేసయ్యా, Son of David, దావీదు కుమారుడా, have mercy on me. నన్ను కనికరించుము, Have mercy on me. నన్ను కనికరించుము. When he cried అతడు aloud, గంభీరంగా మొర్ర పెట్టి ఉండగా Jesus could not go, leaving him యేసు alone. అతను అక్కడే ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేకపోయారు. Jesus stood still, యేసు అక్కడే నిలిచిపోయారు. and He said to His disciples, ఆయన తన శిష్యులతో చెప్పారు, tell that man ఆ వ్యక్తితో చెప్పండి, that Jesus is calling him. యేసు అతన్ని పిలుస్తున్నాడని చెప్పండి. Jesus is calling యేసు him. అతన్ని పిలుస్తున్నాడని చెప్పండి. Jesus called that blind man. యేసు ఆ అంధుణ్ణి పిలిచి ఉన్నారు. He touched that blind ఆ man, గురుడి వానిని తాకి ఉన్నాడు. and He healed him. ఆయన వానిని స్వస్థపరిచి ఉన్నారు. This is the loving Jesus you have come to see. ఇటువంటి ప్రేమగల యేసును చూచుటకే మీరు వచ్చి ఉన్నారు. This is the loving God we have all come to experience. ఇట్టి ప్రేమగల యేసుని అనుభూతి చెందడానికి మనం అందరము వచ్చి ఉన్నాము. He is a good God. ఆయన మంచి దేవుడై ఉన్నారు. He is a good ఆయన God. మంచి దేవుడై ఉన్నారు. That's what David also said in Psalm 31 and 90. 31వ కీర్తన 19లో దావీదు కూడా అదే రీతిగా సెలవిస్తూ ఉన్నారు. Lord, how great is your goodness which you have stored for me. ప్రభువా, నువ్వు నా కొరకై దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. Lord, I have feared you. ప్రభువా, నేను నీకు భయపడుచున్నాను. I took refuge in నీ యందు నేను you. ఆశ్రయము తీసుకుంటూ ఉన్నాను. So in the sight of all men, కనుక నరులందరి యొక్క దృష్టిలో Lord, you have blessed ప్రభువా, me. నీవు నన్ను ఆశీర్వదించావు. You have blessed నీవు me. నన్ను ఆశీర్వదించి ఉన్నావు. Even tonight, the Lord's goodness will come upon ఈ రాత్రి you. కూడా దేవుని యొక్క మంచితనము మీ మీదికి రానయ్యున్నది. The Lord knows all the plans He has for you. ప్రభు మీ కొరకై కలిగి ఉన్న ప్రణాళికలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా.
In 1 Timothy 6:17 the Bible says, మొదటి తిమోతి 6:17లో బైబిల్ ఏమని చెప్తోంది అంటే, as we put our hope in God మనము మన నిరీక్షణ దేవుని మీద ఉంచి ఉండగా, and not in the wealth of the world, ఈ లోక సంపద మీద కాదు అండి, the Lord gives us everything for us to enjoy. ప్రభు మనము అనుభవించి ఆనందించే నిమిత్తం సమస్తమును అనుగ్రహించనయ్యున్నారు. He gives all things for us to enjoy. మనము అనుభవించి ఆనందించే నిమిత్తం సమస్తమును అనుగ్రహిస్తారు. He will not hold any good thing. ఆయన ఏ మంచి ఈవిని ఇవ్వకుండా ఆపుకోరు. Yes, the goodness of God will come upon you tonight also. ఈ రాత్రి కూడా దేవుని యొక్క మంచితనము మేలు మీ మీదకి వచ్చును. The world, the ways of the world promises to satisfy us. లోకపరమైన మార్గాలలో అనేకమైన వాగ్దానాలు మనను తృప్తి పరచడం కోసం But ఇవ్వబడతాయి. then in the end it will taste like poison. కానీ ఆఖరిలో చూస్తే అవన్నీ విషములాగా అనిపించేస్తాయి. But it is not so with our God. అయితే మన దేవునితో అలాగున కాదండి. He is 100% good. ఆయన 100% మంచివాడు. God is so మన good. దేవుడు ఎంతో మంచివాడై ఉన్నారు. All the time ఎల్ల వేళలా God is good. దేవుడు మంచివాడై ఉన్నారు. God is దేవుడు good. మంచివాడై ఉన్నాడు. And he gives us only good things for ఆయన us. కేవలం మనకు మంచి కార్యాలు మాత్రమే అనుగ్రహిస్తారు. He has all the treasures in him, dear friend. ప్రియ స్నేహితులారా, సమస్త ధననిధులను ఆయన తనతో కలిగి ఉన్నారు. The wife of Abraham, అబ్రహాము యొక్క that is భార్య, Sarah, also said the same thing. అబ్రహాము యొక్క భార్య శారా కూడా ఇలాగునే చెప్పి ఉన్నారు. In Genesis 21:6, ఆదికాండము 21వ అధ్యాయము 6వ వచనంలో, when she got conceived ఆవిడ గర్భము ధరించినప్పుడు in her old తన యొక్క age, వృద్ధాప్యములో, when Abraham was 100 years old, అబ్రహాముకు 100 సంవత్సరముల వృద్ధాప్యములో Sarah bore a child for him. శారా అతనికి బిడ్డను కనియున్నారు. Could you imagine anybody having children in old age? అంత వృద్ధాప్యంలో ఎవరైనా బిడ్డల్ని కనడాన్ని మీరు ఊహించగలరా? She herself was making fun of her. ఆవిడ తనను చూచి తానే నవ్వుకుంటోంది. And she said, the Lord made me to laugh again. ఆవిడ అంటున్నారు, దేవుడు మరలా నాకు నవ్వు కలుగజేసెను. And all those who look at me will laugh with me. నన్ను చూచిన వారందరూ కూడా నన్ను చూడడాన్ని బట్టి నవ్వుకుంటారు. All those who hear about this will laugh at me. నా సంగతి విన్నవారందరూ కూడా నన్ను బట్టి నవ్వుకుంటారు. And many called her as a blessed mother. అనేక మంది ఆవిడను ధన్యవంతురాలనే తల్లి Will అన్నారు. not God bless you also, dear friends? ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని అదే రీతిగా ఆశీర్వదిస్తారు. For all your waiting, మీ యొక్క వేచి ఉన్న విధానం అంతటికిని, for all your మీ యొక్క patience, సహనము ఓర్పంతటికిని the Lord will come and make you to laugh and laugh and laugh with blessings. ప్రభువు వచ్చి మిమ్మును ఆశీర్వాదముల చేత నింపి నవ్వుతూ నవ్వుతూ ఉండేలా చేయను. Even today, the Lord will come and touch you. ఈ రోజు కూడా ప్రభువు వచ్చి మిమ్ములను తాకనయ్యున్నారు. Don't say that God has rejected me. దేవుడు నన్ను తిరస్కరించారు అన్నట్టుగా చెప్పుకోవద్దు. God is not bothering about me. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనుకోవద్దు. When Job was going through suffering, యోబు శ్రమల గుండా వెళ్ళుచూ ఉండి ఉన్నప్పుడు Job's friends came and tried to comfort him. యోబు స్నేహితులు వచ్చి అతనిని ఆదరించే ప్రయత్నం చేశారు. One of his friend called Bildad, he came to Job and said, అతని స్నేహితుడైన బిల్దదు వచ్చి యోబుతో ఏమని చెప్తున్నాడు అంటే, as in Job 8:20 and 21, యోబు గ్రంథము 8:20, he said, surely God does not reject a blameless man, అతను అంటున్నాడు, దేవుడు నిందారహితుడైన వ్యక్తిని ఎప్పుడు కూడా తిరస్కరించేవాడు కాడు. but yet the Lord will fill your mouth with laughter, అయినప్పటికీ దేవుడు నీ నోటిని నవ్వుతో నింపనయ్యున్నాడు. and he will fill your lips with shouts of joy. ఆయన నీ నోటిని ఆనందపు కేకలతో నింపనయ్యున్నాడు. Yes, he prophesied for him, అవును, అతడు యోబు కోసమై ప్రవచనం చెప్పారు, saying, the Lord will bless you in double measure. ప్రభువు నిన్ను రెండింతలుగా ఆశీర్వదిస్తాడు అని As the అనుగ్రహించాడు. Bible says in Job 42:10, యోబు 42:10 వచనం తెలియచేస్తోంది. he got back his family. తన కుటుంబాన్ని తిరిగి పొందుకున్నాడు. The Lord blessed him with 3 beautiful
beautiful daughters. ప్రభు అతనికి ముగ్గురు సౌందర్యవంతమైన కుమార్తెలను The అనుగ్రహించారు. Lord gave him the animals he had in double measure. ప్రభు అతనికి కలిగి ఉన్న జంతువులను రెండింతలుగా అనుగ్రహించి ఉన్నారు. His friends came to him and blessed him with money. అతని స్నేహితులు అతని చెంతకు వచ్చి ధనమునిచ్చి అతన్ని దీవించారు. And he got back everything he lost. అతను కోల్పోయిన సమస్తాన్ని కూడా తిరిగి మరలా పొందుకొని ఉన్నారు. Even today the Lord will fill your cup. ఈ రోజున కూడా ప్రభు మీ గిన్నెను ఆయన నింపనయ్యున్నారు. You will be a cup of salvation. మీరు రక్షణ పాత్ర వలె ఉండనయ్యున్నారు. Are you ready for God to fill your cup also? దేవుడు మీ పాత్రను కూడా నింపడానికి మీరు సంసిద్ధమేనా? Are you ready to have joy in the Lord? ప్రభువులో ఆనందాన్ని కలిగి ఉండడానికి మీరు సంసిద్ధమేనా? As I was praying for a blessing for this year 2018, 2018 సంవత్సర ఆశీర్వాదం కోసం నేను ప్రార్థన చేసుకొనుచు ఉండగా the Lord gave me a word that is in Isaiah 58:14, యెషయా 58:14లో ఉన్న వచనాన్ని ప్రభువు నాకు అనుగ్రహించి ఉన్నారు. saying, "You will find joy in the Lord, నీవు యెహోవా యందు ఆనందించెదవు. and I will make you ride on the heights of the land, దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను and I ఎక్కించెదను. will cause you to feast on the inheritance of Jacob." నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవములో ఉంచెదను అని సెలవిచ్చి ఉన్నారు. Yes, the Lord will fulfill his promise. అవును, ప్రభు తన వాగ్దానమును నిశ్చయముగా నెరవేరుస్తారు. Today, are you ready to get filled by the power of ఈ God? రోజున దేవుని శక్తి చేత నింపబడ్డానికి మీరు సంసిద్ధమేనా? Are you ready to have this joy in your heart? ఇటువంటి ఆనందాన్ని మీ హృదయములో కలిగి ఉండడానికి మీరు సంసిద్ధమేనా? You will find joy in the మీరు Lord. ప్రభువులో ఆనందమును కనుగొనేదరు. You will find peace in the మీరు Lord. ప్రభువులో శాంతిని కనుగొనేదరు. You will find blessings in the మీరు Lord. ప్రభువులో ఆశీర్వాదములు కనుగొనేదరు. The Lord will lift you up to the heights of the ప్రభు land. మిమ్మును దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకు పైకెత్తనయ్యున్నారు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును.